జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా కుక్క తోక వంకర అంటారు కదా ఈ సామెత ఈ లపాకిస్తాన్కు బాగా సూట్ అవుతుంది అవునా కదా ఎంత చేసినా ఎంత తన్నినా కూడా వాళ్ళ ఈ ఉగ్రవాద బుద్ధిని అయితే పానించుకోవడంలే సరే ఈ న్యూస్ చూడండి ఒకసారి మీకు ఖచ్చితంగా బాగా నచ్చుతుంది ఓకేనా అడుక్కు తింటున్న ఆ దేశానికి మాత్రం బుద్ధి రాదు ఆర్థిక వ్యవస్థ పాతాళంలో ఉన్నా సరే సోకులకేమీ తక్కువలే తన ఇంటిని చక్కదిద్దుకోలేక పక్కింటి పైన పడి ఏడవడం ఎప్పుడు కూడా దానికి అలవాటే పహల్గామ్ ఉగ్రదాడితో ఇప్పటికే మీ అందరికి కూడా ఆ దేశం ఏదో అర్థమైపోయి ఉండాల ఏ దేశం అది లపాకిస్తాను ఏ దేశమో లపాకిస్తాన్ ఆ దేశం సంగతి ఎలా ఉందో చెప్పాలంటే అందుకు ఒకే ఒక ఉదాహరణ చెప్తా ఈ ఒక ఉదాహరణ చాలు దాని బతికేందో చెప్పేదానికి డాలర్తో పోల్చితే ఈ పాకిస్తాన్ రూపాయి విలువ 300 రానున్న 2 ఏళ్లలో అది 400 రూపాయలు దాటే అవకాశాలు కూడా ఉన్నాయి పెహల్గామ్ ఉగ్రదాడితో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసి ఏ మాత్రం కూడా సిగ్గు లజ్జ బిడియం లేకుండా ముష్కరులకు ఎవరికే ఈ ఉగ్రవాదులకు అండగా నిలబడి మనతో సమరానికి సై అంటాంది భారత్ ఏమైనా కవింపులకు దిగితే మేము అదే స్థాయిలో ప్రతిఘటిస్తామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది దేనికైనా రెడీ అంట బేరాలు బలుకుతుంది మీ వాడు యాండాడా వాడు ఉన్నాడు కదా వాడు ఆసిఫ్ మునీర్ అని చెప్పేసి ఆర్మీ చీఫా యాండాడు వాడిని ఒకసారి బయటకు రమ్మని చెప్పండి మీకు అంత సీన్ ఉన్నదో లేదో ఒకసారి చెక్ చేద్దామా సరే ఇకపోతే డాలర్తో పోలిస్తే మన భారత రూపాయి విలువ ఎంత సరే 83 రూపాయలనో లేదంటే 84 రూపాయలనో చెప్తాం అవునా కాదా దానికే నానా గగ్గోలు పెడతాం ఓయమ్మ రూపాయి విలువ పడిపోతుందని చెప్పేసి గుండెలు బాదుకుంటాం కానీ నిజానికి మన పరిస్థితి చాలా అంటే చాలా బెటర్గా ఉన్నది మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్నే ఉదాహరణకు తీసుకోండి చాలు డాలర్తో కంపేర్ చేస్తే పాక్ రూపాయి విలువ ఎంత దాదాపు 300 ఆ దేశం పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ద్రవ్యోల్బణం పెరిగిపోయింది వ్యవసాయం అంటారా పడకెక్కింది పరిశ్రమలు అంటారా మూతబడిపోయినాయి ప్రస్తుతం ఈ లపాకిస్తాన్ ఫైనాన్షియల్ కండిషన్ ఎంత దారుణంగా ఉండాలి అంటే సంక్షేమ కార్యక్రమాల సంగతి అల్లాకెరుక ఎవరికే అల్లాకెరుక కనీసం ఉద్యోగులకు జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అన్నమాట నెల ఎవరో ఒకరిని పట్టుకొని అప్పు తెచ్చుకొని ఇల్లు గడుపుకోవడం దానికి అలవాటుగా మారిపోయింది ఎవరికే పాకిస్తాన్కు భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారత్కు మించిన వృద్ధి రేటుతో మంచి ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి ఈ పాక్ ఇప్పుడు గాడి తప్పింది ఎందుకు బాగుండదా ఏడుండేది వాళ్ళోళ్ళే కదా వాళ్ళోళ్ళు ప్రభుత్వంలో ఉంటే వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళకు సర్వం అన్నీ కూడా బాగా జరుగుతూ ఉండే అంతా కూడా బాగానే జరుగుతూ ఉండే వీళ్ళేమో వాళ్ళ బాగా దోచి పెడతా ఉంటారు వాళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళు బొసెత్తకపోతారు దాంతో వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ ఆటలన్నీ కూడా బాగా సాగినాయి పైగా ఏంటంటే మన భారతీయ కరెన్సీని పోలి ఉండేటటువంటి ఫేక్ కరెన్సీ తయారు చేసి మన దేశంలో విచ్చలవిడిగా దాన్ని సెలామణి చేస్తామన్నారు పలు మార్గాల ద్వారా బాగా డబ్బు సంపాదించుకుంటా ఉన్నారు అంతా బాగానే ఉంటా ఉన్నది దానివల్ల బాగా జరిగిందనమాట ఇప్పుడు 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చారు అధికారంలోకి ఆయన అధికారంలోకి ఎప్పుడైతే వచ్చారో ఈ లపాకిస్తాన్కు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది వంగదొక్కు వదిలిపెడతాడు కనీసం తిండి కూడా గతి లేకుండా పోయినారు అడక తినే స్టేజ్కి అయితే వచ్చేసారు ఈ పాకిస్తాన్ పాలకులు చేస్తున్నటువంటి తప్పిదాలు ఆ దేశాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసినాయి అప్పుల్లో ఎంతగా కురుకొని పోయిందంటే ఆ దేశానికి ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి రాబడి మొత్తాన్ని కూడా ఈ జీతాలు ఇవ్వకుండా పథకాలంటూ ఏమీ ఖర్చు పెట్టకుండా ఏమీ లేకుండా కట్టుకుంటా పోయినా సరే ఏది అప్పులు కట్టుకుంటా పోయినా సరే 100 ఏళ్ల పాటు అప్పు తీరదంట ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళ బతుకు ఎంత అధ్వానంగా ఉన్నదో ఈ పాకిస్తాన్ ఆదాయంలో దాదాపు 40 నుంచి 50% కేవలం వడ్డీలకే సరిపోతుంది మిగిలిన దాంట్లో మెజారిటీ సైనిక అవసరాలకు మళ్ళీపోతుంది అనమాట ఆ దేశం జనం కోసం ఖర్చు చేసేది తక్కువ ఉగ్రమోకలను మేపేది ఎక్కువ అర్థమైంది మీకు ప్రస్తుతం ఈ పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం 40% వరకు ఉండాలి ఆ దేశం దగ్గర ఉన్నటువంటి విదేశీ నిల్వలో కేవలం $3.7 బిలియన్ మాత్రమే అంటే 2 వారాల పాటు దిగుమతులకే సరిపోతాయి ఆ తర్వాత అంటే ఈ లోపు ఎక్కడో చోట అడకొచ్చుకోవడమే ఇంకా అంత మించిపోతే ఇంకా అడకొచ్చుకోవాలి ఇంకేం ఉండదు 2 వారాలు దాటితే ఈ ఏడాది అప్పులకు పాక్ చెల్లించాల్సింది $22 బిలియన్ చూడు వాళ్ళ దగ్గర ఉండే నిల్వలు ఎంత వీళ్ళు ఈ సంవత్సరం అప్పులకు గాను చెల్లించాల్సింది ఎంత అర్థమవుతుంది మీకు ఫిచ్ రేటింగ్స్ ప్రకారం ఘనా నైజీరియా శ్రీలంకల సరసన నిలిచిందే ఈ పాకిస్తాన్ యొక్క వృద్ధి రేటు ప్రజలు ఒకవైపు ఆకలితో చస్తా ఉన్నా కూడా
వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించినటువంటి ఈ పాకిస్తాను ఉగ్రవాదులకు మాత్రం తుపాకులు ఇచ్చి మరీ ఈ కాశ్మీర్కి పంపుతాంది. ఇందుకోసం వేల కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ లపాకీ పాలకులు ఎందుకు ఇంత మూర్ఖంగా ఉన్నారంటే దానికి ఒకటే కారణం, తమ దేశ ప్రజల దృష్టి మరల్చడం కోసం తమ వైఫల్యాలను తెర వెనక్కు నెట్టి మనపై పడి ఏడవడం వాళ్ళకి బాగా అలవాటు అన్నమాట. తప్పంతా భారత్దే, సోదర ముస్లింలకు సాయం చేస్తున్నా అని పైకి చెప్పుకుంటా ఈ పాక్నైతే అప్పుల కొండగా మార్చేశారు. వాళ్ళకి మాత్రం సిగ్గులే, లజ్జాలే, ఒకరు ఉన్న తెలివిలే, పడులే. వాళ్ళు ఏది చెప్తే ఇళ్ళు అది ఎండమే. కనీసం మన బతుకులు ఎట్లున్నాయి, తిండికి లేక సత్తున్నామే, పిల్లలకు చదువులు లేవు, కనీసం వైద్య సదుపాయాలు లేవు. వైద్య సదుపాయాల కోసం కూడా మనం పోయి ఆ భారతదేశం మీదనే ఆధారపడాల్సి వస్తుంది. మనం ఇంత చేస్తా ఉన్నా కూడా వాళ్ళు ఆడిపోతే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఔషధాలు మన దేశానికి పంపిస్తున్నారు, ఏదో విధంగా వాటిని తెచ్చుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఏ మాత్రం విశ్వాసం, కృతజ్ఞత అనేది కూడా లే. పాంకు కదా పాలు పోసినట్టు వీళ్ళకి ఎంత చేసినా కూడా ఆ పాలకులు అట్టోళ్లే, ఈ పాకిస్తాన్ ప్రజలు అట్టోళ్లే. సరే, ఇప్పుడు మన భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మరింతగా దిగజార్చనున్నాయి. పాకిస్తాన్ జీడిపిలో వ్యవసాయం వాటా దాదాపు 40%, అందులో ఎక్కువ భాగం ఈ సింధు జలాల నుంచి వచ్చేదే. ఇప్పుడు భారత్ ఆ నీటిని ఆపేస్తామనడంతో ఈ పాక్ గుండెల్లో బాంబులు పేలుతున్నాయి. ఏ స్థాయిలో అంటే రాజకీయ నాయకులు రోడ్లపైకి వస్తే జనం రాళ్లతో కొట్టి చంపే అంత ఆగ్రహంగా ఉన్నారు. పాక్ మనం కొంచెం కొంచెంగా నీటిని విడుదలను ఆపేస్తే ఇక ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పతనం అయిపోతుంది. కొంచెం కొంచెం కాదు, ఏకంగా ఒకేసారి కొంచెం కొంచెం ఏంది. మళ్ళా ఫలితంగా ఆ దేశం దివాలా తీయడం మాత్రం ఖాయం. అంటే ఇప్పుడేం అదే బాగున్నదా, ఇప్పుడు కూడా అంచున్నది, తర్వాత పూర్తిగా తేటుగా పోయి బయలు దూకుతుంది. అట్టా కొరివితో తలగొక్కోవడం అనేది మన దగ్గర ఉన్న సామెత. కానీ ఈ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదం అనే కొరివిని నెత్తిని పెట్టుకునింది. చైనా దానికి పెట్రోల్ పోసి రగల పెడతాను, ఇంకా బాగా రగులుకోమని చెప్పేసి. దాని అవసరాల కోసం అది చలి కాచుకుంటుందని చెప్పేసి ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఇప్పటికి కూడా అర్థం కావడంలే. అప్పుడప్పుడు ఏదో 10వ పరకో ఇచ్చి ఈ ధర్మ ప్రభు అన్నట్లుగా బిళ్ళపిస్తుంది చైనా. కానీ తాము అప్పుల ఊబిలోకి మరింతగా చిక్కుకుపోతున్నామని చెప్పేసి ఈ పాక్ ఏ మాత్రం కూడా ఊహించుకోలేకపోతుంది. పూర్తిగా మునిగేదాకా అది తెలుసుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే కుక్క తోక వంకర అంటారు కదా, అది ఎట్టా చక్కగా రాదు. ఈ పాకిస్తాన్ బుద్ధి కూడా మారదు. అది విషయం అయితే మొత్తానికే తెరగా మరగేసుకొని నాకోవడమే, అంతకు మించి వేరే మార్గం అయితే లేదు. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.